Okay guys, today our topic is about escape velocity. నేమ్లోనే ఉంది ఎస్కేప్. మరి ఎక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి? ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి కావాల్సిన కనీస వెలాసిటీని మనం ఎస్కేప్ వెలాసిటీ అంటాం. సో డెఫినేషన్ ఏ రకంగా చెప్పుకోవచ్చు? ద మినిమం వెలాసిటీ విత్ విచ్ ఎ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ సో యాజ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ ఎస్కేప్ వెలాసిటీ. సో సింపుల్గా ఈ డెఫినేషన్ చెప్పుకోవచ్చు. ద మినిమం వెలాసిటీ with which a body is projected from the surface of the earth to overcome the earth gravitational field is called escape velocity. ఇలా కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మీనింగ్ ఏం రావాలంటే ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి కావాల్సిన కనీసపు వెలాసిటీని మనం ఇక్కడ ఎస్కేప్ వెలాసిటీ అంటున్నాం. సో ఎర్త్కి ఎస్కేప్ వెలాసిటీ ఏంటి? 11.2 కిలోమీటర్ పర్ సెకండ్. సో ఎస్కేప్ వెలాసిటీ వచ్చేసి 11.2 కిలోమీటర్ పర్ సెకండ్. సో సెకండ్కి అంటే కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల 11.2 కిలోమీటర్స్ వెళ్ళి ఉండాలి. సో అంత వేగంతో వెళ్తే కానీ ఈ ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్ నుంచి ఒక బాడీ ఎస్కేప్ అవ్వలేదు. సో స్పేస్ లేక్ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ వెలాసిటీని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో అట్ ఏ టైం ఈ వెలాసిటీని అటైన్ చేయడం కష్టం కాబట్టే మన వాళ్ళు ఏం చేస్తున్నారు? మల్టీ స్టేజ్ రాకెట్స్ని మెయింటైన్ చేస్తున్నారు. శాటిలైట్స్ని స్పేస్ లేక్ పంపడానికి మల్టీ స్టేజ్ రాకెట్స్ని యూజ్ చేస్తున్నారు సింపుల్గా. సో ఈ మల్టీ స్టేజ్ రాకెట్స్లో ఏమవుతుంది? రాకెట్ లాంచ్ అయ్యేటప్పుడు మీరు గమనిస్తే టన్స్ ఆఫ్ లోడ్ ఉంటుంది కదా. సో ఫస్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే కనీసం 4 or 5 కిలోమీటర్ పర్ సెకండ్ వేగం రీచ్ అయిన తర్వాత దాని యొక్క వెయిట్ని తగ్గించుకోవడానికి ఫస్ట్ స్టేజ్తో పని అవసరమైన తర్వాత డిటాచ్ అయిపోతాయి. సో సెకండ్ స్టేజ్ అక్కడ మొదలవుతుంది. సో ఫస్ట్ స్టేజ్ యొక్క ఫైనల్ వెలాసిటీ సెకండ్ స్టేజ్ యొక్క ఇనిషియల్ వెలాసిటీ అవుతుంది. సో ఆ ఇనిషియల్ వెలాసిటీతో అక్కడ అంటే 4 కిలోమీటర్ పర్ సెకండ్ నుంచి మొదలై దాదాపు 8-9 వరకు వెళ్ళిపోతుంది. సో 9 కిలోమీటర్ పర్ సెకండ్ వెళ్ళిన తర్వాత సెకండ్ స్టేజ్ కూడా సపరేట్ అయ్యి కింద పడిపోతుంది. తర్వాత థర్డ్ స్టేజ్ మొదలవుతుంది. సో అప్పుడు అది 11.2 కిలోమీటర్ పర్ సెకండ్ని రీచ్ అయిపోయి వెళ్ళిపోతుంది అనమాట స్పేస్లోకి. సో ఈ రకంగా మల్టీ స్టేజ్ రాకెట్స్ని వాడడం వల్ల మన వాళ్ళు బాగా సక్సెస్ అవుతున్నారు, రైట్? సో అంటే ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏంటో మీకు అర్థమై ఉండాలి. ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి కావాల్సిన కనీస వెలాసిటీని మనం ఎస్కేప్ వెలాసిటీ అంటున్నాం. సో ఎర్త్ విషయానికి వస్తే ఎస్కేప్ వెలాసిటీ వాల్యూ వచ్చేసి 11.2 కిలోమీటర్ పర్ సెకండ్. సో దిస్ ఈస్ ద డెఫినేషన్. అయితే ఎక్స్ప్రెషన్ ఎలా రాబట్టాలి? సో యాజ్ ద ఆర్బిటల్ వెలాసిటీ వీ కెన్ ఫైండ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ దిస్ ఎస్కేప్ వెలాసిటీ. సో ఇక్కడ కూడా కన్సిడర్ ఏ శాటిలైట్ ఆఫ్ మాస్ స్మాల్ m ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద ఎర్త్ ఆఫ్ మాస్ క్యాపిటల్ M. సో ఇది ఎర్త్ అనుకుందాం, దీని మాస్ క్యాపిటల్ M అండ్ రేడియస్ క్యాపిటల్ R, మూవింగ్ విత్ వెలాసిటీ VE. E ఫర్ ఎస్కేప్, V ఫర్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ. సో డయాగ్రామ్ ని మనం గమనిస్తే కన్సిడర్ ఏ శాటిలైట్ ఆఫ్ మాస్ క్యాపిటల్ M ఈజ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఎర్త్ సర్ఫేస్ నుంచి ఎర్త్ యొక్క సెంటర్ వరకు మనం ఇక్కడ డిస్టెన్స్ ని క్యాపిటల్ R గా తీసుకున్నాం. ఇక్కడ శాటిలైట్ యొక్క వెలాసిటీని ఎస్కేప్ వెలాసిటీని మనం VEగా అనుకుంటున్నాం. అదేవిధంగా ఎర్త్ యొక్క మాస్ని క్యాపిటల్ M అనుకున్నాం. ఓకే, సో ఈ రకంగా ఒక సిచ్యుయేషన్ మనం తీసుకుంటే మనకు తెలుసు గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ F ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమనుకున్నాం? సో GMM/R² కదండి. సో GMM/R². అయితే పొటెన్షియల్ ఎనర్జీకి మనకి ఇక్కడ ఫార్ములా ఏంటి? వర్క్ డన్. సో పొటెన్షియల్ ఎనర్జీ, వర్క్ డన్. సో ఇప్పుడు చూడండి, ఒక ఆబ్జెక్ట్ని ఇంత హైట్కి నువ్వు ఎర్త్ సర్ఫేస్ నుంచి తీసుకొచ్చావంటే దీనికి ఇంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. నువ్వు హైట్ పెంచితే దాని పొటెన్షియల్ ఎనర్జీ మళ్ళీ పెరుగుతుంది, రైట్? సో నువ్వు ఎంతైతే పని చేస్తున్నావో అంత పొటెన్షియల్ ఎనర్జీ ఆ బాడీకి వస్తుంది కదా. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ద వర్క్ డన్. సో వర్క్ డన్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా. సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వర్క్ కదా. సో ఫోర్స్కి మనం ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ రాసుకున్నాం. ఏంటది? GMM/R². ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎంత? ఇక్కడ డిస్టెన్స్ ఎంత తీసుకున్నాం మనం? R. సో స్క్వేర్కి ఆర్కి క్యాన్సిల్. సో పొటెన్షియల్ ఎనర్జీ PE ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏమొచ్చింది? GMM/R. సో పొటెన్షియల్ ఎనర్జీకి ఒక వాల్యూని మనం రాబట్టాం. నెక్స్ట్ ఏం చేస్తాం? ఇఫ్ ద బాడీ ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ VE అనుకుంటే సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ద పొటెన్షియల్ ఎనర్జీ అనే ఒక కండిషన్ని మనం తీసుకుంటున్నాం. సో పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ చూడండి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ నుంచి ఏంటి? ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. సో ఇన్ ద సేమ్ సెన్స్ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది కదా. సో ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది తప్ప డెస్ట్రాయ్ అవ్వదు. సో పొటెన్షియల్ ఎనర్జీ ఫస్ట్ ఉంటుంది, ఇది స్టార్ట్ అవునప్పుడు మెల్లమెల్లగా అది కైనెటిక్ ఎనర్జీలోకి కన్వర్ట్ అవుతుంది మూవ్ అయ్యే కొద్దీ కదా. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ద పొటెన్షియల్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి మనకు? ½ mv² కదా. సో ½ mv². ఇక్కడ వెలాసిటీని VE అనుకున్నాం కాబట్టి సఫిక్స్లో E రాస్తున్నా. ఓకే,
సో విఈ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీకి ఇక్కడ ఆల్రెడీ ఒక డెరివేషన్ వేసుకున్నాం మనం జిఎంఎం బై ఆర్. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే స్మాల్ ఎం క్యాన్సిల్, ఇక్కడ 2 డినామినేటర్లు ఉంది అటువైపు పంపించేస్తున్నాం. ఇక్కడ ఏమైంది విఈ స్క్వేర్, సో విఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gm బై ఆర్. అదేవిధంగా విఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ తీసేస్తే ఇక్కడ ఏమవుతుంది ఇటువైపు స్క్వేర్ రూట్ వస్తుంది. సో 2gm బై ఆర్. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, ఇంతకుముందు మనం ఒక ఎక్స్ప్రెషన్ రాబట్టినాం యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి గ్రావిటేషనల్ కాన్స్టెంట్కి రిలేషన్ ఏంటి, స్మాల్ g ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ gm బై ఆర్ స్క్వేర్ కదా. సో ఈ ఆర్ స్క్వేర్ని ఇటువైపు రప్పిస్తున్నాం. సో gr స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ gm కదా. ఈ రిలేషన్ని మనం ఇంతకుముందు క్లాసుల్లో చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ క్యాపిటల్ gm బదులుగా gr స్క్వేర్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇక్కడ gm ఉంది కదండి, సో ఈ gmలో ఈ gr స్క్వేర్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. చేస్తే ఇక్కడ ఏమవుతుంది చూడండి, విఈ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 gm బదులు gr స్క్వేర్ రాయాలి, gr స్క్వేర్ బై ఇక్కడ ఏముంది బై ఆర్. సో ఆర్ స్క్వేర్ క్యాన్సిల్. సో ఇక్కడ ఏం మిగిలింది విఈ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gr. సో దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎస్కేప్ వెలాసిటీ. సో దీన్ని ఇంకోలాగా కూడా రాయొచ్చు. ఇప్పుడు చూడండి 2gr, సో √2 ఇంటూ √gr రాసుకోవచ్చు కదా దీన్ని ఎస్కేప్ వెలాసిటీని. సో ఇక్కడ ఎస్కేప్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు √2 స్క్వేర్ రూట్ ఆఫ్ gr అంటే ఏంటి, ఆర్బిటల్ వెలాసిటీ కదా. ఇంతకుముందు క్లాస్లో మనం డెరైవ్ చేస్తున్నాం. సో ఆర్బిటల్ వెలాసిటీకి వచ్చేసి ఎక్స్ప్రెషన్ స్క్వేర్ రూట్ ఆఫ్ gr, ఇది ఆర్బిటల్ వెలాసిటీ. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ gr వీ కెన్ రైట్ ఆర్బిటల్ వెలాసిటీ. So escape velocity is the √2 times the orbital velocity. So escape velocity ని in the terms of orbital velocity గా కూడా ఇక్కడ మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇక్కడ సింపుల్ గా మనం ఈ కాన్సెప్ట్ ని డిరైవ్ చేస్తున్నాం. సో డెఫినేషన్ ఏంటి, ద మినిమం వెలాసిటీ విత్ విచ్ ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ సో యాజ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఈస్ కాల్డ్ ఎస్కేప్ వెలాసిటీ. ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు, ద మినిమం వెలాసిటీ విత్ విచ్ ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ టు ఓవర్కమ్ ద ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఈస్ కాల్డ్ ఎస్కేప్ వెలాసిటీ. అంటే ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి కావాల్సిన కనీస వెలాసిటీనే మనం ఎస్కేప్ వెలాసిటీ అంటున్నాం. ఎర్త్కి ఎస్కేప్ వెలాసిటీ వాల్యూ వచ్చేసి 11.2 km/s. సో దిస్ ఈస్ సమ్వాట్ అబౌట్ ది ఎస్కేప్ వెలాసిటీ. ఫర్ ఎనీ డౌట్స్ యూస్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.